అమ్మా చూసావా నీ కోళ్ళని కొడుకొస్తున్నాడని ఎన్ని రకాల సీట్లు అడిసేస్తున్నా చూసావా? వదినా ఈ సున్నుండలో పప్పుండలో లడ్డూలో ఈ గారెలో ఎవరికోసం అడిసేస్తున్నావేటే? ఇంకెవరి కోసం చిట్టమ్మా? మీ అన్నయ్య కోసమే. మా నీకోసమా? అవును చిట్టమ్మా, పాపం మీ అన్నయ్య స్టేషన్ కెళ్ళి 2 రోజులు అవుతుంది. అక్కడ ఏం తిన్నాడో ఏంటో. ఇంటికి రాగానే ఇలాంటి బలమైన ఆహారం తింటేనే ఆ తర్వాత మాకు బలమైన పిల్లలు పుడతారు తెలుసా? నీ బొందే, అసలే దాచిపెట్టుకున్న డబ్బంతా పోయిందని నేనేడుస్తుంటే వచ్చే మొగుడి కోసం సున్నుండలు పప్పుండలు రెడీ చేస్తున్నావా? అమ్మా నీకేం తెలుసే? పిల్లలు పుట్టకపోతే ఆడపిల్లలు పడే బాధ ఏంటో. నీకే మా నాన్నని పెళ్లి చేసుకుని ఏం చక్క 2 పిల్లల్ని కన్నావు. అలాగే నీ కూతురు కూడా కనాలి కదా. అలా నేను 2 పిల్లల్ని కనాలంటే మా ఆయన బలంగా ఉండాలి కదా. అందుకే ఆయన బలంగా ఉండడం కోసమే ఇన్ని రకాల స్వీట్స్ రెడీ చేశాను. ఇవి గనక తిన్నాడే అనుకో, నెల తిరిగేలోపు నేను నెల తప్పిపోతాను. నువ్వు తల్లితో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఆడొక మొగుడంట, ఇదొక పెళ్ళావంట. వాడితో 2 పిల్లల్ని కంటుందంట. తప్పేటుందత్త, వాళ్ళిద్దరు మొగుడు పిల్లలు కదా. వాళ్ళిద్దరు పిల్లలు కనకపోతే వాళ్ళిద్దరు బదులు నీ తమ్ముడు కానికి అంటాడా ఇటు పిల్లల్ని? ఏడు చెప్పేది ముందు ఆని స్టేషన్ నుంచి రాని, ఆ తర్వాత ఇది పిల్లల గంటదో లేదా ఆడొత్తాడని కళ్ళ గంటదో అప్పుడు చూద్దాం. అదిగో బయట ఎవరో వచ్చారు, చూద్దాం పదండి. పద పదమా. ఎస్ఐ, మా అల్లుడెక్కడా? అది ఎస్ఐ గారు, మా అని ఏడి? అంటే ఏమైందంటే ఏంటెస్ఐ మాట్లాడవేంటి? నేను మా అల్లుడిని విడుదల చెయ్యండి అని చెప్పాను కదా, రాలేదా? సారీ కాంతమ్మ గారు, అనుకోకుండా చిన్న పొరపాటు జరిగింది. ఏంటది? మీరు విడుదల చేయమని చెప్పారు, బట్ మాకు ఇంకోలాగా అర్థమైంది. ఏమర్థమైంది? అంటే మా ఆయన్ని ఎన్కౌంటర్ చేసేసారా? మా ఆయన్ని చంపేశారా? ఏంటంటే మా వదిలితే మాట్లాడండి. మా అన్నీని ఎన్కౌంటర్ చేసేసారా అని చంపేశారా? మాట్లాడవేంటే సై? నేనప్పటికీ మరీ మరీ చెప్పాను కదా, నా అల్లుడిని ఏమీ చెయ్యొద్దు, విడుదల చెయ్యండి అని. ఇదిగో ఎస్ఐ, మేము ఇన్ని మాటలు మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడవేంటి? ఎంతకీ మా భాస్కర్ అక్కడ? సారీ సార్, భాస్కర్ గారిని ఎన్కౌంటరు చేసేసారా? మా అన్నీని చంపేశారా? దుర్మార్గులారా, కాంత మొత్తం మాటలు వినే
మహానీని పట్టు పెట్టుకున్నారా? మిమ్మల్ని వదిలిపెట్టను. టీవీ వాళ్ళందరినీ పిలుస్తాను. మీ బండారం బయటెడతాను. మీ బతుకుల బసారికి ఎడతాను. అలా చేయకపోతే నా పేరు చీటమే కాదు. నా మొగుడు తిరిగి వస్తాడు, ఆయనతో 2 పిల్లల్ని కంటాను అని కోటి ఆశలతో ఉన్న నాకు నా భర్త శవాన్ని అప్పగిస్తారా? ఆయన్ని నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ చేస్తారా? మీరసలు పోలీసులే కాదు, పశువులు. మిమ్మల్ని నడి రోడ్లో ఊరి తీయాలి. ఇదిగో ఎస్ఐ, మా అక్కేటి చెప్పింది నువ్వేడు చేసావు. అసలు మమ్మల్ని ఒక మాట కూడా అడగకుండా ఆ భాస్కర్ని వెనక బాబాయిలు, పిన్నులు, అత్తయ్యలు, మావయ్యలు, మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మా అన్నయ్య పోలీస్ స్టేషన్ కి వెళ్ళి తిరిగి వచ్చిన శుభ సందర్భంగా మీ అందరికి మా కాంతమ్మత చేతుల మీదుగా పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క ఈ కవర్లో ఎట్టి మీ చేతుల్లో ఎట్టించబోతున్నాను. కాబట్టి గొడవ పడకుండా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఈ కవర్లు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆడాల కంటే పసుపు కుంకాలు ఇస్తావు, మరి మగాళ్ళకేమిస్తావు? ఇంకేటిస్తాం పిన్ని? మీకు జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ ఎట్టినట్టే బాబాయ్ వాళ్ళకి కండో ముక్క ఎడతాం. కొండుకోవాలంట్రా. సరే త్వరగా అయ్యమ్మా. కాదమ్మత, ఇక పంపకాలు మొదలెడదామా? అలాగే చిట్టమ్మా, కానీ ఈ పంపకాలైన వెంటనే నా ఆస్తి నా పేరు మీద రాసేయాలమ్మా. ఆ, ఆ, అలాగే కాంతమ్మత. అమ్మా, నాకేదో అనుమానంగా ఉంది. ఒకసారి ఆ కవర్లు తీసి చూడొచ్చు కదా? నువ్వు నోర్ముయ్. కవరు తీసి చూసావంటే ఆస్తి రాసివ్వకుండా ఏదో ఒక తిరకాసు పెడుతుంది. నువ్వు ప్రతి దానికి భయపడుతున్నావు. నాకెందుకు ఆ కవర్లు ఇవ్వడం ఇష్టం లేదమ్మా. నువ్వు నోరు ముయ్యవే. చిట్టమ్మా, ఇంక మొదలు పెడదామా? ఆ, అలాగే. ఆ, పిన్ని తీసుకోండి. అట్టాగే. ఇదిగో కాంతమ్మా, నేను గుర్తున్నానా? 6 ఏళ్ల క్రితం నాకు 1,00,000 రూపాయలు అప్పిచ్చి వడ్డీ మీద వడ్డీ వేసి నా పొలం లాగేసుకున్నావు. ఆ పారిజాతాన్ని నేనే. ఓ పారిజాతం నువ్వా? అప్పుడంటే నువ్వు వడ్డీ కట్టలేదని నీ పొలం లాక్కున్నాను. లేకపోతే నేనెందుకు లాక్కుంటాను? కరెక్టేలే. ఏదేమైనా చాలా థ్యాంక్స్ కాంతమ్మా, ఎందుకు? ఈ కవర్ ఇస్తున్నందుకు. హుసే నీలు, కవరిస్తే థ్యాంక్స్ చెప్తుందేంటి? అమ్మా, ఇప్పటికైనా నా మాట వినమ్మా. ఒక్కసారి ఆ కవర్ ఓపెన్ చేసి చూడమ్మా. నోరు ముయ్యవే. అబ్బా, పొద్దాక నోర్మై. ఈ ఒక్క మాట తప్ప ఇంకో మాట చెప్పవా? తర్వాత నేను నోరు మూయటం కాదు, నువ్వు కన్ను మూస్తావు. వా, ఒరే అవతారం, దీన్ని పక్కకి తీసుకెళ్ళరా. నీలాంబరే నువ్వురా. ఆహా, నేనే మాట్లాడంలే. అత్త, మ్మ్. రా. తల్లి కూతులు ఇద్దరు గుసగుసలాడుతున్నారు. ఏం లేదు చిట్టమ్మా, ఆ కవర్లు వాళ్ళందరికైనా నాకు కూడా ఒక కవర్ ఇస్తారా అంటుంది నీలాంబరి. దాన్నే ఉందిలే, సివర్లో మిగిలితే తీసుకుందు గాని లేవుతున్నా. ఆ? ఇంకా తీసుకోవడానికి ఏముంది, అందరూ అయిపోయారు. ఆహా, అవునవును, ఇక్కడ కవర్లు కూడా అయిపోయాయిలే. అవునా? ఇప్పుడు నా ఆస్తి నాకు రాసిచ్చేస్తావా? రాసిచ్చిస్తానులే కాంతమ్మత. ఆ కవర్లో ఏటుందో ఓ పాలు చూడవేటి. కవర్లతో నాకేం పనమ్మా, నా ఆస్తి నాకు రాసిచ్చేయ్. అలాగే, ఆ కవర్లు చూసాక నీ ఆస్తి నీకు రాసిచ్చేస్తానా. ఓ అత్తయ్యలు, మావయ్యలు, పిన్నులు, బాబాయ్లు, ఓ పారే కవర్లో ఏముందో కాంతమ్మతకు చూపించండి. డబ్బు డబ్బు ఆ, డబ్బే. ఇందాకటి నుంచి నేను అదే మొత్తుకుంటున్నాను. అవి మామూలు కవర్లు కాదమ్మా, ఏదో తేడా కొడుతుంది అని. నా మాట విన్నావా? చిట్టమ్మా,
అంత డబ్బు నీకెక్కడిది? నా డబ్బు కాదు కాంతమత్త, అది నీ డబ్బే. నా- 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 నా డబ్బా? అవును కాంతమత్త, నువ్వు ఈ కాకినాడలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎంతమందిని మోసం చేశావో, అధిక వడ్డీ పేరుతో ఎంతమందిని రోడ్డుకి ఇచ్చావో వాళ్ళందరినీ పిలిపించి నీ సత్తులతోనే నీ డబ్బే పంచేలా చేశా. ఇదంతా నా డబ్బా నీకెలా వచ్చింది? ఇంకా అర్థం కాలేదమ్మా? రాత్రి నువ్వు మావయ్య ఎంతో కష్టపడి గొయ్యి తీసి పాతి పెట్టారు కదా. ఆ, అవును. ఆ డబ్బంతా ఇదే. అచ్చి బాబోయ్, ఇదంతా నా డబ్బా? అన్యాయం, అక్రమం. రేయ్, నా డబ్బు నాకు ఇవ్వండిరా. ఇవ్వరా? ఏంటిచ్చేది? ఒకసారి మా చేతిలోకి వచ్చాక ఇదంతా మా డబ్బే. పదండ్రా. ఒరే ఒరే ఒరే, ఆస్తులు రాసిచ్చేస్తే వీడికి ఈ ఇల్లు బదులుగా ఏదో ఒకటి రాసిచ్చేస్తాను. కనీసం ఈ ఇల్లైనా మిగులుతుందమ్మా. సారీ అత్త, ఆస్తులన్నీ నా పేరు మీద రాసేటప్పుడే నేను చెప్పాను. మీరు అడిగినప్పుడు రాయను, నాకు నచ్చినప్పుడే రాస్తాను అని. అందుకు నువ్వు ఒప్పుకొని ఆస్తులన్నీ నా పేరు మీద రాసావు, అవునా కదా? అవును. మరి ఇప్పటికిప్పుడు రాయమంటే ఎలా చెప్పు? నాకు అసంత సమయం కావాలి కదా. అది కాదమ్మా. బావా చూడు, మీ అమ్మ నన్ను ఎలా బామాట పెట్టేస్తుందా? ఇప్పటికిప్పుడు నా ఆస్తులన్నీ మీ అమ్మకి రాసేవంటే నేను ఎలా రాసిస్తానో చెప్పు బావా. ఆ? నీ ఆస్తులా? మరి నా పేరు మీదుంటే నా ఆస్తులు కాక నీ ఆస్తులా ఏటే? బావా, మీ అమ్మకి చెప్పేసే, నాకు అసంత సమయం ఇవ్వనే. అమ్మా చిట్టమ్మా, అమ్మా చిట్టి, అమ్మా నువ్వు నా కోడలివి కాదమ్మా, నా సొంత కూతురు లాంటి దానివి. అంటే నాకు తెలియకుండా నీకు ఇంకో కూతురు కూడా ఉందా? ఇన్నాళ్ళు చిట్టమ్మని నీ కోడలన్నావుగా, నీ కూతురు అన్నమాట. ఛీ, నోరు ముయ్యవే. మాట వరుస కంటే నిజమైపోతుందా? అమ్మా చిట్టమ్మా, నా ఆస్తులు నా పేరు మీద రాసేయమ్మా, లేదంటే నాకు పిచ్చెక్కిపోతుందమ్మా. పిచ్చిదాన్ని అయిపోతానమ్మా. నాకు కూడా రాసేయాలని ఉంది కాంతమత్త, కాకపోతే ఎట్నే రాసేయకూడదు అనిపిస్తోంది. సరే చిట్టమ్మా, మనసు చెప్పినట్టు వినమంటారు కదా, మనసు ఎలా చెప్తే అలాగే చెయ్యి. నువ్వు ఆగ్రా రవి, కోట్ల రూపాయల ఆస్తిరా. త్వరలోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి. నా ఆస్తి గనక నా చేతుల్లో లేకపోతే 5-6 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే పదవిని కొనుక్కోలేనురా. మీ అమ్మ ఎమ్మెల్యే కాలేదు. చిట్టి, మళ్ళీ మీ అమ్మ ఏమంటుంది? ఆ? నువ్వు ఎమ్మెల్యే కాకపోతే దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు అంటుంది. కరెక్టే కదా, ఈమె కార్పొరేటరే చేసిందేమీ లేదు, ఇంకా ఎమ్మెల్యే ఏమాత్రం ఏం చేస్తుంది? నువ్వు నోరు ముయ్యవే. నువ్వు నా కూతురువా శత్రువా? ఏమో, కన్న నీకే తెలియకపోతే పుట్టిన నాకెలా తెలుస్తుంది? నర్మయ్, చిట్టమ్మా ఇంకొక్కసారి ఆలోచించమ్మా. నా ఆస్తిని నా పేరు మీద రాసేయమ్మా. ఒరే అవతారం, డాక్యుమెంట్స్ తీసుకురారా. వస్తున్నానక్క. ఇదిగో అక్క. ఇదిగో అమ్మా, డాక్యుమెంట్స్ కూడా తెచ్చాడు. నువ్వు పెట్టే ఒకే ఒక్క సంతకం నా తలరాతనే మార్చేస్తుందమ్మా. మీ అత్త ఎమ్మెల్యే అయ్యి, ఆ తర్వాత మినిస్టర్ అయ్యి, ఆ తర్వాత ముఖ్యమంత్రి అవుతుందమ్మా. అప్పుడు మీ అమ్మ ముఖ్యమంత్రి గారి వియ్యంకురాలవుతుందమ్మా. నిజంగా చెప్తున్నావా అత్త? అవునమ్మా. ఒక్కసారి ఊహించుకో, మీ అమ్మ నాన్న మంత్రి గారి వియ్యంకులవుతారు. ఎలా ఉంటుందప్పుడు? మీ అమ్మ ఏమంటుంది? పరమ దరిద్రంగా ఉంటుంది అంటుంది. కోకిలమ్మా, ఇవి చేతులు కాదనుకో, కాళ్ళనుకో. నీ కూతురికి నువ్వైనా చెప్పమ్మా. నా ఆస్తిని నాకు రాసివ్వమని చెప్పమ్మా.
అమ్మా, ముష్టి ఆస్తి కోసం ఆవిడ చేతులు పట్టుకుని బతిలాడతావా? కొంచెమైనా సిగ్గులేదు నీకు? నువ్వు కాబట్టి ఇంకా బ్రతుకున్నావు. అదే నేనైతే నుయ్యో గొయ్యో చూసుకుని దూకి చచ్చుండేదాన్ని. మీరు కార్పొరేటర్ కాంతమ్మ గారు కదా? అవునయ్యా, కార్పొరేటర్ కాంతమ్మనే. మా వార్డులో వీధి దీపాలు వెలగట్లేదమ్మా. ఉన్న దీపాలన్నీ నేను బ్లాక్ లో అమ్మేసుకుంటే మీ వీధి దీపం ఎలా వెలుగుద్దయ్యా? ఏంటి మేడం, మీరు వీధి దీపాలు బ్లాక్ లో అమ్ముకున్నారా? ఒక్క వీధి దీపమేనా? మీ వార్డుకి రావాల్సిన వాటర్ మొత్తం వాటర్ ట్యాంకులకి అమ్మేసుకున్నాను. మీ వార్డులో రోడ్లు ఊడ్చాల్సిన చీపుళ్లు మొత్తం బ్లాక్ లో అమ్మేసుకున్నాను. అందుకే మీ వీధిలో చెత్త పెరిగిపోతుంది. వీధి కుళాయిల్లో నీళ్లకి బదులు గాలొస్తుంది. ఈ తప్పులన్నీ చెయ్యబట్టే మీరు తిప్పలు పడుతున్నారు. ఎందుకు నవ్వుతున్నావు? ఊరుకోండమ్మా, పొద్దున్న మీరు వాళ్ళ జోక్ చేస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకుంటారా? ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటది, నేను కనుక్కుంటాలేమా. ఎర్రీగుంటత్తా అన్నీ నిజాలు సత్తందుకో. ఏం చేస్తావ్? అంతా నా కర్మ. అమ్మా, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. దేనికిరా? ఇంత ధైర్యంగా నిజాలన్నీ ఒప్పుకున్నందుకు. నీలాంటి తల్లి కడుపును పుట్టడం నిజంగా నా అదృష్టం అమ్మా. నాకు మాత్రం దురదృష్టం అమ్మా. దేనికే? నీకే. నేను చక్క 2 పిల్లల్ని కన్నావు. నేనే ఒక్క బిడ్డను కూడా కనలేక బాధలు పడుతున్నాను. అసలు నువ్వు నిజంగా నా తల్లివి అయితే తొందరగా పిల్లలు పుట్టే మార్గం చూడొచ్చుగా. నీకు దండ పెడతానే తల్లి, ఎక్కడైనా పిల్లలు కూడా వాపే. అసలు ఆ సుందరం అంటే ఎన్ని మాటలందో తెలుసా నీకు? ఒసై, ఇంకొక్కసారి సుందరమ్మ అన్నావంటే కూతురని కూడా చూడకుండా చంపేస్తాను. అత్త పాపం వదినేదో కావాలని ఎంతో ఆశపడుతుంది. నీ ముచ్చట కూడా తొందరలోనే తీరుతులేదుగా. పదండి వెళ్దాం, పదండి. కాంతమ్మా, మన ఇల్లు ఒక సేటు దగ్గర తాకట్టినావు కదా, ఆ సేటు గడ తాళం వేసి ఉంటాడు. అవును కదూ, ఆ విషయమే మనం మర్చిపోయాం. చిట్టమ్మా, ఇప్పుడు లోపలికి ఎలా వెళ్తాం? ఏముందిలే తమ్ముడు, తాళం పగలు కొట్టేస్తాం, లోపలికి వెళ్తాం. తాళం పగలు కొడితే ఆ సేటు గడు వచ్చి మన బుర్ర పగలు కొడతాడు. వాడు మన బుర్ర పగలు కొడితే మనం వాడి బుర్రని రోడ్డుతో కొడతాం. అప్పుడే నీకు దండ పెడతానే, నువ్వు కాసేపు కమ్మును ఉండవే. చిట్టమ్మా, ఇప్పుడు మనం ఇంట్లోకి ఎలా వెళ్తాం అది చెప్పు. వెళ్ళడానికి దారి ఉంది, గోదావరి తప్ప. ఏ చెట్టు కిందో కాలం గడపడమే. అంత అవసరం ఏం లేదులే అనియా. నేను ఇంతకు ముందే ఆ సైడ్కి ఫోన్ చేశాను. ఇంకా సేపట్లో వచ్చేస్తా. బావా, తలుపులు మూసి చాలా కాలం అయిపోయింది. హారతి ఇవ్వకుండా లోపలికి వెళ్ళకూడదు. అమ్మా, నువ్వు వెళ్ళి హారతి తీసుకురా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి. ఇప్పుడు నేను చెప్తా. ఈ గుండుగాడి దిష్టి. అంటే నా దిష్ట. అవును మావయ్య. ఈ కంత్రి దాని దిష్టి. హా? నేను కంత్రిదాన్నా? ఈ గుడ్డ ఆయన దిష్టి. వదినా, అవును చిట్టమ్మా, మీ నాన్న గుడ్డోడే కదా, అందుకే గుడ్డ ఆయన దిష్టి అన్నాను. తప్ప? కాంతమత్త, ఓ పాలి కళ్ళు తెరువు.
ఈ గేదెలు ఇంతకు ముందు లేవు కదా, ఇప్పుడు ఎలా వచ్చాయి? మీకోసమే వచ్చాయి. మా కోసం గేదెలా? అవును కాంతమత, గేదెల దగ్గర పని చేయాలంటే మీ దగ్గర గేదెలు లేవుగా అని అన్నావు కదా, అందుకే మా అన్నీతో చెప్పి తప్పించాను. ఎరా అన్నయ్య? ఇదిగో కాంతమత, నీకోసమే ఎతికి ఎతికి మేలు చేతి గేదెలు నట్టుకొచ్చాను. వీటికి 30 మేపాలి, రోజుకోసారి తాను చేయించాలి, కడుపు నిండా కుడి తెట్టాలి. నాకు ఈ పేడ వాసన పరమ అసహ్యం. నేను ఈ గేదెల దగ్గర పని చెయ్యను. అయితే ఇంకో పలకాలు మూసుకో. ఎందుకు? మోసుకో కాంతమత. సరే. బావా కాంతమత ఓ పలకాలు తరు. నాన్న రవి, నువ్వు వంటవాడివి ఎప్పుడయ్యావురా? నేను వంటవాడిని అవడం కాదమ్మా, ఇక నుంచి మీరు వంటవాళ్లు కావాలనేది చిత్తం ఉద్దేశం. ఇందాకే కదా వీళ్ళకి స్వీట్ షాప్ లేదు అన్నారు, అందుకే మీకోసం స్వీట్ షాప్ కి సంబంధించిన సెటప్ మొత్తం తెప్పించేసింది. ఇక ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకోవచ్చు. అయితే నేను స్వీట్లు గడ పని చేస్తాను. ఏయ్, నువ్వు నోర్మై. నువ్వు వెళ్ళి గేదెల దగ్గర చేసుకో, నేను స్వీట్స్ పని చేస్తాను. నేను అసలు ఈ పనులేం చేయను. మరెవరు చేస్తారు? పుట్టబోయే నా పిల్లలు చేస్తారు. అసలే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. ఈ టైంలో పిల్లలు అన్నావంటే ఈ వంట పాత్రలు పెట్టి కొట్టేస్తాను. కాంతమత్త, ఇప్పటికైనా ఒప్పుకుంటావా? ఈ మిఠాయి కొట్టు చిట్టమతో ఎట్టుకుంటే భూమిని ఆకాశాన్ని కాల్పేస్తుంది. నువ్వు మిఠాయి కొట్టి చిట్టమ్మవేంటి? అసలు నువ్వెవరో తెలుసా? అమ్మో! ఏ ఉండు. ఏటి కాంతమ్మా, ఏటి మాట్లాడుతున్నావు నువ్వు? అది ఎవరో తెలియకపోవడానికి ఏముంది, మా బిడ్డే కదా. ఓరి నాయనోయ్, నిజాలు మాత్రమే మాట్లాడాలన్న ఆత్రంతో చిట్టమ్మ జమీందారు కూతురని చెప్పబోయానే. నిజం చెప్తే ఒక చిక్కు, చెప్పకపోతే ఇంకో చిక్కు. ఇప్పుడు నిజం చెప్పాలా, ఆగిపోవాలా? మాట్లాడవేటి కాంతమత? నువ్వెవరో నీకు తెలుసా అని అంటున్నావేటి? నేనెవరో నాకు తెలీదా? ఈ కోకిలమ్మ కుటుంబరావుల కూతుర్ని, అవునా కదా? కాదు. అమ్మో అమ్మో, ఏం చేస్తున్నావే? కొంపదీసి ఈ చిట్టమ్మ జమీందారి కూతురని చెప్పేస్తావేంటి? అది కాదే. కాదన్న వీటి కాంతమత, నేను కోకిలమ్మ కుటుంబరావుల కూతుర్ని కాదా? అది కాదు, ముమ్మాటికి నువ్వు వాళ్ళ కూతురివి కాదు. వాళ్ళే నీకు తల్లిదండ్రులు. ఉత్తరించలే బుర్ర తక్కువదేనా? వాళ్ళిద్దరూ దీని తల్లిదండ్రులు అయినప్పుడు ఇది వాళ్ళ కూతురు కాదేటి? చిట్టమ్మా, మా అక్క మాటలు వింటే మన బుర్రలు పాడైపోతాయి. వెళ్ళి మన పని మనం చూసుకుందాం పద. అలాగే బావా. రే అనియా, ఇక నీ పనులు మొదలెట్టు. అలాగే సిటే, మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటానుగా. పద బావా. ఉసే చూసావా వాడెంత మాట అన్నాడో? అలాంటి వాడి కోసం నువ్వు పిల్లల్ని కంటావా? ఇదిగో నీలు, నీకెప్పుడు ఏది మాట్లాడాలో తెలియచావుదే. ఈ దిక్కుమాలిన పనుల నుంచి ఎలా తప్పించుకోవాలా అని మేము ఆలోచిస్తుంటే పిల్లల్ని ఎలా కానాలా అని నువ్వు ఆలోచిస్తున్నావా? ఆ పిల్లల పిచ్చి కాసేపు పక్కన పెట్టు.
ఈ పనులన్నీ తప్పించుకునే మార్గం కాసింత కనిపెట్టవే. అవునే, మీ అమ్మని చూసావుగా, ఖరీదైన చీరలు కట్టుకుని కాస్ట్లీ కార్లలో తిరుగుతూ కాబోయే సీఎం లాగా కలలు కనేది. ఇప్పుడు చూడు చూడు, దింపమ్మా. ఈ గేదెల మధ్య ఈ ప్యాడ్ ఎత్తుకుంటూ వీటిని తోముకుంటూ ఒక కూలీదాల్లా బతకాల్సి వస్తుందే. ఎందుకమ్మా బాధపడతావు? నీకేమైనా అలవాట్లేని పనా? గతంలో ఇలా కూలి పనులు చేసే కదా పైకొచ్చానని చెప్పావు. నేనెప్పుడు చెప్పానే? హా? నువ్వే చెప్పావు, మర్చిపోయావా? అంతా నా కర్మే. చెప్పే ఉంటానులే. అయినా అప్పుడు వయసు వేరు, అప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు వయసు వేరు, ఇప్పటి పరిస్థితి వేరే. ఇప్పుడు నేను కార్పొరేటర్నే. అయితే ఎవరికి గొప్పంట? కార్పొరేటర్లు ప్యాడ్ ఎత్తకూడదా? కార్పొరేటర్లు గేదెలు కడగకూడదా? ఒసేయ్, నీకు దండం పెడతానే. నువ్వు నా కూతురివో శత్రువో అర్థమై చావట్లేదు. ఒరే అవతారం, ఈ తింగర్ దాంతో మనం ఏగలేం, కానీ మన చావేదో మనం చద్దాం పద. అమ్మమ్మమ్మమ్మ, ఈ పన్నెలా తప్పించుకోవాలో మంచి ఐడియా కావాలి, అంతేగా? అవును మామయ్య, నువ్వెళ్ళి ఒక పెద్ద ఎద్దును పట్టుకొచ్చేసే. ఎద్దెందుకే? ఎందుకేంటి? ఇవి పాలిస్తున్నాయని కదా భాస్కర చెట్టి మనల్ని ఇక్కడ పనిలో పెట్టారు. అవును. అదే ఒక ఎద్దును తీసుకొచ్చి వీటి దగ్గర క్రాసింగ్ జరిపిస్తే ఇవి నెల తప్పుతాయి. నెల తప్పిన గేదెలు పాలివ్వవంట మావయ్య. అప్పుడివి పాలు ఇవ్వవు కాబట్టి వీటి దగ్గర మనం పని చేయాల్సిన అవసరం ఉండదు. ఎలా ఉంది ఐడియా? నీ మొహలా ఉంది. మాట్లాడితే నీకైనా పిల్లలు పుట్టాలంటావు, లేదంటే ఈ గేదెలకైనా పిల్లలు పుట్టాలంటావు. అసలు ఈ పిల్లలు పిచ్చేటే నీకు. సర్లే, ఈ గేదెల దగ్గర మనల్ని ఎందుకు పని చేపిస్తున్నారు? పాలమ్మితే లాభం రాబట్టే కదా. అవును. అసలు పాలు లేకుండా చేస్తే? పాలు లేకుండా ఎలా చేస్తావే? ఏముంది, దూడ బదులు నువ్వే వెళ్లి పాలు తాగేస్తుండు. నమస్కారం అండి. నమస్కారం. 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 ఏం విశ్వనాథం, మా ఆస్తి మొత్తం నొక్కేయడానికి తహతహలాడిపోతున్నట్టున్నావు? ఎంత మాటమ్మా, మీ ఆస్తి మేము నొక్కేయటం ఏంటమ్మా? మరి లేకపోతే మా వారసురాలు తిరిగొస్తుంది అని మేమెంత చెప్పినా వినకుండా మీ వారసురాలిక తిరిగి రాదు, తను చనిపోయిన దాంతో సమానం కాబట్టి ఆస్తి మొత్తం ట్రస్టుకు రాసేయండి అని ఎందుకు మా మీద ఒత్తిడి తెస్తున్నావు? మీ అమ్మగారేంటి అలా మాట్లాడుతున్నారు? అమ్మ మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది విశ్వనాథం. మా అన్నయ్య బ్రతికున్నప్పుడు తనకి వారసులు పుట్టకపోతే తన యావదాస్తిని ట్రస్టుకి రాస్తానని వీల్నామా రాశాడు. కాని మా అన్నయ్య అదృష్టం కొద్దీ 2 ఆడపిల్లలు పుట్టారు. కాకపోతే మా దురదృష్టం కొద్దీ ఆ 2 ఆడపిల్లలు మా ఇంటికి దూరమయ్యారు. దాన్ని అలసుగా తీసుకుని వాళ్ళెలాగూ మా దగ్గర లేరు కాబట్టి ఆస్తి మొత్తం ట్రస్ట్కి రాయమని చెప్పడం ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి. సార్, మేము నిమిత్త మాత్రులం. మీ వారసులు మీ దగ్గరుంటే మాకు చూపించండి, మేమే వెళ్లిపోతాం. వాళ్ళు లేరు కాబట్టే కదా ఆస్తి మాకు రాసేయండి అని మీరొచ్చారు. అయ్యో, ఎంత మాట సార్! మీ ఆస్తిని మాకు రాయండి అని అడిగేంత ధైర్యం గాని అర్హత గాని మాకున్నాయా సార్? సరే విశ్వనాథం గారు, ఇంతకీ మీరు చెప్పేదేంటి? ఇప్పటికే చాలా వాయిదాలు వేశారు. చివరిగా 2 వారాలు గడువిస్తున్నాం. ఈలోగా మీ వారసులను తీసుకొచ్చి మాకు చూపించారా సరే, లేదంటే వీలునామా ప్రకారం ఆస్తి మొత్తం ట్రస్ట్కి రాయాల్సి ఉంటుంది. అలాగేనయ్యా, నోరు తెరిస్తే ట్రస్టు 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 అని ప్రాణాలు తీస్తున్నారు. ఇప్పుడేంటి, మా ఆస్తి మొత్తం ట్రస్టుకు రాయాలి, అంతే కదా? అమ్మా, మీరు మమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారమ్మా. చిటమ్మా, ఈ లడ్డూ పాకాన్ని వేడివేడిగానే చేయాలా? కాస్త చల్లరక చేయొచ్చు కదా. చూడు, చేతులన్నీ ఎలా కలుపుతున్నాయో.
వదినా లడ్డు పాకం సలగైపోతే లడ్డు ఉండగా రాదు, వేడి వేడిగా ఉండగానే చుట్టాలి. అసలు లడ్డూలు చేత్తోనే ఎందుకు చుట్టాలి? లడ్డు పాకం కాళ్ళతో కూడా తొక్కొచ్చు కదా. ఏడేడేడేడి, కాలుతో లడ్డూలు చుడతావా? అవును, చేతులతో చుట్టగలేంది, కాళ్ళతో చుడితే తప్పేంటి? కావాలంటే చూడు, నేను చూపిస్తాను నా టాలెంట్. నీకు దండం పెడతాను. ఆ లడ్డూలు తినడానికి అనుకున్నావా, ఈదులో పారడానికి అనుకున్నావా? కష్టమైనా నష్టమైనా లడ్డూలు చేతులతోనే చుట్టాలి. చుట్ట బాగా చెప్పావు చిట్టమ్మా. చెయ్యవే. ఛీ, వెదవ జన్మ, అంతా నీ వల్లే జరిగింది. ఆస్తి మొత్తం చిట్టమ్మ చేతిలో పెట్టబట్టే మనకి కర్మ పట్టింది. ఛ! ఏం చేయమంటావే? నేను మాత్రం కలగన్నానా మన బతుకులు ఇలా అయిపోతాయని? చూడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రినయ్యి జనాలకి చేతులూపాల్సిన నేను ఇలా లడ్డూలు పిసుక్కుంటున్నాను. ఛీ! ఇదిగో, మీ ఆవలింతల జబ్బు ఆపుతారా? ఆవలింతలో అంటుపేత అంటారు. ఒకళ్ళకొచ్చాయంటే అందరికీ వస్తాయి. బే 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 బే. ఓహ్, నిద్రొస్తుంది. ఈ పూట కాపేసి పడుకుందామా? చూడు కాంతమత్త, రేపు పొద్దునకి ఆర్డర్ ఉంది, అందుకే ఈ టైంలో సేల్స్ వచ్చింది. చెప్పిన టైంకి ఆర్డర్ ఇవ్వకపోతే చెడ్డ పేరు వస్తుంది. ఓ గంట ఆలస్యంగా పడుకున్నంత మాత్రాన దేశానికి వచ్చిన నష్టమేటి లేదుగా. కానివ్వండి, సేన్ తొందరగా. అవునమ్మా, చెప్పిన టైంకి ఆర్డర్ ఇస్తానని చిట్టమ్మ చెప్పింది. అలా ఇవ్వలేకపోతే ఆర్డర్లన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మన చేతిలో ఉన్న పనులు కూడా పోతాయి. ఆ తర్వాత తిండి కోసం వేరే పనులు చూసుకోవాల్సి వస్తుంది. అవసరమా ఇదంతా? నిజమే నాన్న, ఓ గంట లేటుగా పడుకుంటే తప్పులేదులే. మాట్లాడవేంటక్క? చెప్పు. నీలాంబర్కి ఎక్కిళ్ళొత్తేనే కదా, అందుకే కదా నేను నీళ్లు తీసుకొచ్చింది. చెప్పు కాంతమత్త. నేను నవమాసాలు మోసి పెంచిన నా ఇద్దరి బిడ్డల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, ఈ 15 రోజుల పాటు నా ప్రాణం పోయినా సరే అబద్ధం చెప్పను. అన్ని నిజాలే చెప్తాను. నిజానికి దానికి ఎక్కిళ్ళు రాలేదు, దాహం కూడా అవ్వలేదు. ఈ లడ్డూలు మొత్తం నాశనం చేయడానికే ఇది నీళ్లు తీసుకురమ్మంది. నా చెవులారా నేను విన్నాను. అదేటక్క అలా చెప్పావు? అమ్మా, ఇలా నిజాలు చెప్తే మా బతుకులేం కావాలి? మర్చిపోయావు వదినా, ఈ రోజు నుంచి మీ అమ్మగారు అన్ని నిజాలు చెప్పాలి. 10 కిలోల లడ్డు మొత్తం నాశనం చేశారుగా. రేపటి నుంచి 3 రోజుల పాటు మీ ఇద్దరికి ఒంటి పూట తిండి. ఒంటి పూట తిండా? అవును. ఇలాంటి తప్పు మళ్ళీ చేయకుండా ఉండాలంటే, మీకు బుద్ధి రావాలంటే ఒంటి పూట తిండే కరెక్ట్. అంతేకాదు, మళ్ళీ బూందీ పాక పడతాను, తెల్లార్లు లడ్డూలు చుట్టండి. ఇదే నేను మీకు ఇచ్చే శిక్ష. చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో? లడ్డూలు చుట్టి చుట్టి రాటు తేలిపోయింది. దీంతో ఒక గుద్దు గుద్దానంటే మావయ్య పుట్టుకొని చేస్తాడు. అక్కను గుద్దితే నేనెలా సత్తానే? అంటే గుద్దేది నిన్నే కదా. అసలు నన్నెందుకు గుద్దుతావే? అమ్మ గనక నిజాలు చెప్పిందంటే ఆ నిజం చెప్పిన ప్రతిసారి ఆ కోపాన్ని అమ్మ మీద చూపించలేను కాబట్టి నీ మీద చూపిస్తాను మావయ్య. ఇదే నా శపథం. ఊరి మురిమి మంగళం మీద పడ్డట్టు ఆవిడ నిజాలు చెప్తే నువ్వు నన్ను కొట్టడం ఏంటే? అవును మావయ్య, తల్లిని కొట్టానన్న అపఖ్యాతి నాకెందుకు? అందుకే ఆవిడ మీద కోపాన్ని నీ మీద చూపిస్తాను మావయ్య. అలా గనక చూపించకపోతే నా పేరు నీలాంబరియే కాదు. నీలో అక్క, ఈ తెంగరది నన్ను కొట్టి కొట్టి చంపేసేలా ఉంది. నువ్వు మాత్రం నిజాలు చెప్పొద్దక్క. రేయ్,
ఆస్తి కావాలా వద్దా? కావాలక్క. అయితే నేను నిజాలు చెప్పి తీరాలిరా. అయినా ఇంకెన్నాళ్ళు గడువుందిరా? ఆల్రెడీ ఇక్కడికొచ్చి 2 రోజులైంది. ఇలాగే కళ్ళు మూసుకుంటే 15 రోజులు పూర్తయిపోతాయి. ఆ తర్వాత మన ఆస్తి మన చేతికొచ్చేస్తుంది. 15 రోజుల తర్వాత ఇవ్వకపోతే? 15 రోజుల తర్వాత ఇవ్వకపోతే ప్రళయాన్ని చూస్తావురా. అయినా 15 రోజులు మనం ఎందుకు ఎదురు చూడాలక్క? ఈ రోజే ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో మనం ఎతికేసి కొట్టేస్తే సరిపోద్ది కదా. అవునరా తమ్ముడు, ఈ ఐడియా నాకెందుకు రాలేదు? ఎందుకంటే నీకు నిజాలు చెప్పాలన్న ఆరాటం కన్నా డాక్యుమెంట్ సంపాదించాలన్న ఊబలాటం లేదు. నేను నోరు మూయడం కాదమ్మా. అసలు జుట్టు లేని మావయ్యకే ఇన్ని తెలివితేటలుంటే అలాంటిది 2 మూరల పొడవు జుట్టుంది. నీకు లేదా?